అదో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ. అందులో ప్రముఖ నటుడి రియల్ లైఫ్ పొలిటికల్ జర్నీని ఫ్యూచర్ ఫ్యాన్స్ ను చూపిస్తున్నారట. అందులో బాబాయ్ రోల్ ను అబ్బాయి పోషిస్తున్నాడట. ఇదంతా త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ గురించి వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ గాసిప్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గేమ్ చేంజర్ మూవీ. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకొచ్చి ఏం చెయ్యాలనుకుంటున్నారో అవే ఈ సినిమాల్లో హైలైట్ సీన్స్ గా ఉండబోతున్నాయట. ట్రైలర్ లో కనిపించిన చాలా సీన్స్ గతంలో పవన్ చేసిన పొలిటికల్ కామెంట్స్ కు సింక్ అయ్యేలా ఉన్నాయంటున్నారు. పవన్ పొలిటికల్ జర్నీని, విక్టరీని, ఫ్యూచర్ ప్లాన్ ను గేమ్ చేంజర్ లో చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బాబాయ్ రియల్ లైఫ్ రోల్ నే అబ్బాయి వెండి తెర మీద చూపించబోతున్నారన్న న్యూస్ అయితే ఆసక్తికరంగా మారింది. ఓవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇంకోవైపు పవన్ ఫ్యాన్స్ ఈ న్యూస్ పై తెగ ఖుషి అవుతున్నారు. అర్థమైందిరా? అయ్యిందా? రాసివ్రా. రానా రాకి రాస్ సార్కి సార్. ఇక రాజమండ్రిలో జరిగే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. గేమ్ చేంజర్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ అవ్వడం, పవన్ డైలాగ్స్ ఉన్నాయని ప్రచారం జరుగుతుండటంతో మూవీపై ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇంకా ఆసక్తి రేపుతోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద రియల్ పొలిటీషియన్ తో రియల్ పొలిటీషియన్ కనిపిస్తే పూనకాలే అంటున్నారు ఫ్యాన్స్. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్? తన్నెవరు